హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఆలు కుర్మా చేస్తున్నా. చూడండి ఏమేమి వేసుకోవాలంటే ఆలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, ధనియా పౌడర్, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, శనగపిండి, పోపుకి శనగపప్పు, ఆవాలు, ఆయిల్. ఎలా చేయాలో చూడండి చెప్తున్నా. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలండి, స్టవ్ వెలిగించుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలా. చూడండి చిన్నది కుండ. నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు వేసుకోవాలండి. అది లైట్ గా వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు, అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. ఉల్లిపాయను సన్నగా వరుకోవాలి పట్టలాగా. అందులోనే కరివేపాకు వేసుకోవాలండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. సాల్ట్ అలానే తీసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలా ఉల్లిపాయలు. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగానే వేసుకోండి, బాగా చాలా వేసుకోవద్దు.
కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుంటేనే కలర్ బాగా వస్తుంది. ఈ కుర్మా దోశలేకైనా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆలు వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నాను. తక్కువ మంట పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఆలు ఉడకదండి హైలో పెడితే. గ్యాస్ తక్కువ మంట పెట్టుకొని వేసుకోవాలి. ఇందులోని ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నా. ఒక చిన్న టమాటా మాత్రమే, చాలా పులుసు ఉంటుంది. కొద్దిగానే వేసుకోవాలి. దీంట్లో ఎక్కువ వేసుకోవద్దండి. కొద్దిగానే వేసుకోవాలండి. టమాటా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మధ్యలోపు మనం శనగపిండి కలిపేసుకుందాం. శనగపిండి దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని జారుగా కలిపి పెట్టుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. జల్లి వేసి పెట్టుకోవాలండి శనగపిండి. దీంట్లో ఏమన్నా పోతాయి, అలానే డైరెక్ట్ వేసుకోవద్దు. ఇలా కలిపి పెట్టుకోవాలండి శనగపిండిని. ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ మాత్రమే, ఎక్కువ వేసుకోవద్దు. బాగా కలుపుకోవాలి. కొద్దిగా హాఫ్ స్పూన్ గరం మసాలా ఎక్కువ వేసుకోవాలి. టేస్ట్ పోతుంది. కొద్దిగానే వేసుకునేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఇందులో వేసుకుందాం.
మనం గట్టిగా కావాలంటే గట్టిగా, లూజ్గా కావాలంటే లూజ్గా ఇలా చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం కొద్ది వాళ్ళు, కొందరు నీళ్ళగా చేసుకుంటారు. ఇప్పుడు మనం చారు సరిపోయిందో లేదో చూసుకుందాం. సాల్ట్ తక్కువ ఉంది, సాల్ట్ వేసుకుందాం. గార్నిష్ కొత్తిమీర, ఎంత టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ.